రమ్య మోక్ష కంచర్ల తన ఫ్యూచర్ ప్లాన్స్ వెల్లడించింది. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం మూసివేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నది తాజా వీడియోలో వివరించింది. పికిల్స్ బిజినెస్ మళ్లీ రీస్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. అయితే తమ వ్యాపారాన్ని కొత్త పేరుతో ప్రారంభిస్తామని ఆవిడ పేర్కొంది. పికిల్స్ వ్యాపారంలో తమకు ఏడాది పాటు అనుభవం ఉందని, ఈ ఏడాదిలో తాము ఎంతో నేర్చుకున్నామని రమ్య మోక్ష కంచర్ల తాజా వీడియోలో వివరించింది. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం మొదలుపెట్టిన సమయంలో తన పేరు మీద స్టార్ట్ చేయాలని భావించామని, అయితే అప్పటికి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో పాటు కొన్ని సినిమాలు చేయటం వల్ల పికిల్స్ బిజినెస్ అంటే బాగోదని తండ్రి సలహా మేరకు తన అక్క పేరు మీద అలేఖ్య చిట్టి పికిల్స్ అని స్టార్ట్ చేసినట్టు చెప్పారు. కాంట్రవర్సీ తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ మూసివేయాల్సి వచ్చిందని రమ్య మోక్ష వివరించింది. ఈ వివాదం తమను ఎంతో ఇబ్బంది పెట్టిందని, అందువల్ల బిజినెస్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవిడ తెలిపింది. రమ్య మోక్ష మాట్లాడుతూ, ఈ 11 నెలల్లోనే క్లోజ్ చేసేస్తామని అసలు అనుకోలేదు. సో బిజినెస్ అయితే అఫీషియల్గా క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక డైలమాలో మేమందరం ఉన్నాం. ఈసారి అలేఖ్య చిట్టి పికిల్స్ అని కాకుండా రమ్య మోక్ష పికిల్స్ అని కంబ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఇద్దామని అనుకుంటున్నాం అని చెప్పింది. అలేఖ్య చిట్టి పికిల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న సపోర్ట్ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది తనకు అర్థం కావట్లేదని, ఖచ్చితంగా ఎక్కడో పాజిటివ్ వైపు ఉందని, తమ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఇంకా రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కంబ్యాక్ ఇవ్వమని చేస్తున్న మెసేజెస్ చూశానని రమ్య మోక్ష చెప్పింది. ఈసారి పెట్టబోయే బిజినెస్ రమ్య మోక్ష పికిల్స్ ఖచ్చితంగా అందరూ కొనగలిగే ధరల్లోనే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మంచిగా బిజినెస్ రన్ చేద్దామనుకుంటున్నామని రమ్య మోక్ష వివరించింది. ఈసారి కస్టమర్లతో మాట్లాడటానికి ఒక వ్యక్తిని ఉద్యోగంలో నియమించుకుందామని అనుకుంటున్నామని రమ్య మోక్ష తెలిపింది. ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా, మా సిస్టర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈసారి చేయబోయేదంతా తాను మాత్రమే చేస్తానని ఆవిడ తెలిపింది. ఇంతకు ముందులా ఎలా అయితే సపోర్ట్ చేశారో సేమ్ అదేవిధంగా ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నట్లు తెలిపింది. లైసెన్స్లు తీసుకుని తాము బిజినెస్ చేసినట్టు తెలిపింది. అలేఖ్య చిట్టి పికిల్స్ మీద తాము సంపాదించింది ఏమీ లేదని, అదంతా తండ్రి ట్రీట్మెంట్ కోసం సరిపోయిందని ఆవిడ తెలిపింది.